హలో ఎవ్రీవన్, నేను మీ శేషు సార్. ఈరోజు మనం ఎస్ఎస్సి సిజిఎల్ అర్థమెటిక్ పివైక్యూ కోర్సులో భాగంగా నెంబర్ సిస్టమ్ అయితే డిస్కస్ చేద్దాం. నెంబర్ సిస్టంలో ఫస్ట్ డివిజిబిలిటీ రూల్స్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్, ఏదన్నా ఒక నెంబర్ 2తో డివిజిబుల్ కావాలంటే లాస్ట్ డిజిట్ ఏమై ఉండాలా? ఏదన్నా ఒక నెంబర్ 2తో డివిజిబుల్ కావాలంటే లాస్ట్ డిజిట్ 024 68 అయి ఉండాలి. ఏదన్నా ఒక నెంబర్ 4తో డివిజిబుల్ కావాలంటే లాస్ట్ 2 డిజిట్స్ 4తో డివిజిబుల్ కావాలి. లాస్ట్ 2 డిజిట్స్ 4తో డివిజిబుల్ అయితే నెంబర్ కూడా 4తో డివిజిబుల్ అవుతుంది. ఏదన్నా ఒక నెంబర్ 8తో డివిజిబుల్ కావాలంటే లాస్ట్ 3 డిజిట్స్ దేంతో డివిజిబుల్ కావాలా? 8తో. ఎగ్జాంపుల్ చూడండి, 52 89352. ఈ నెంబర్ 4తో డివిజిబుల్ అవుతుందా కాదా చెప్పాలి. ఎలా చెప్పాలంటే మొత్తం నెంబర్ని 4తో డివైడ్ చేయాల్సిన పల్లె, లాస్ట్ 2 డిజిట్స్ తీసుకుంటే చాలు. 4 1s 4 3s. లాస్ట్ 2 డిజిట్స్ తీసుకుంటే నెంబర్ 4తో డివిజిబుల్ అవుతుంది, కాబట్టి ఫుల్ నెంబర్ కూడా 4తో డివిజిబుల్ అవుతుంది. డివిజిబుల్ అవుతుందంటే రిమైండర్ ఎంత వస్తుంది? 0 వస్తుంది. డివిజిబుల్ అవుతుందంటే ఎగ్జాక్ట్గా క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్, ఏదైనా ఒక నెంబర్ 3తో డివిజిబుల్ కావాలంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ 3తో డివిజిబుల్ కావాలి. ఏదన్నా నెంబర్ 9తో డివిజిబుల్ అవుతుందంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ 9తో డివిజిబుల్ అవ్వాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి 633 3తో డివిజిబుల్ అవుతుందా లేదా ఎలా చెప్పాలంటే సమ్ తీసుకోండి. సమ్ ఆఫ్ ద డిజిట్స్ అంటే 6 + 3 9, 9 + 3 12. సమ్ వచ్చి 3తో డివిజిబుల్ అవుతుంది కదా, కాబట్టి నెంబర్ కూడా 3తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్, ఏదన్నా ఒక నెంబర్ 5తో డివిజిబుల్ కావాలంటే లాస్ట్ డిజిట్ లేదంటే యూనిట్ డిజిట్ 0 or 5 అయి ఉండాలి. 0 or 5. ఏదన్నా ఒక నెంబర్ 10తో డివిజిబుల్ కావాలంటే లాస్ట్ డిజిట్ 0 అయి ఉండాలి. నెక్స్ట్, ఏదన్నా ఒక నెంబర్ 6తో డివిజిబుల్ కావాలంటే 2తో డివిజిబుల్ అవ్వాలా, 3తో డివిజిబుల్ అవ్వాలి. 6 అంటే ఏమని? 2 × 3 అని కదా. ఏదన్నా ఒక నెంబర్ 12తో డివిజిబుల్ కావాలంటే 4తో డివిజిబుల్ అవ్వాలా, 3తో డివిజిబుల్ అవ్వాలా. ఎలా చెప్పాం? 12 అంటే 4 × 3 కదా. 6 × 2 రాయకూడదు, ఎందుకంటే మనం రాసే నెంబర్స్లో కామన్గా ఏమీ ఉండకూడదు. మనం 4 3 రాసాం కదా, ఇలా రాసే నెంబర్స్కి హెచ్సిఎఫ్ ఎంత ఉండాలా? 1. అంటే రెండిట్లో కామన్గా ఏమీ ఉండకూడదు. 6 అంటే 2 × 3. ఏదన్నా ఒక నెంబర్ 44తో డివిజిబుల్ అవ్వాలంటే 11తో డివిజిబుల్ అవ్వాలా, 4తో డివిజిబుల్ అవ్వాలా. ఏదన్నా ఒక నెంబర్ 88తో డివిజిబుల్ అవ్వాలంటే 11తో డివిజిబుల్ అవ్వాలా, 8తో డివిజిబుల్ అవ్వాలి. నెక్స్ట్, ఏదైనా ఒక నెంబర్ 11తో డివిజిబుల్ అవ్వాలంటే ఆల్టర్నేట్ డిజిట్స్ సమ్ ఈక్వల్ ఉండాలి. ఆల్టర్నేట్ డిజిట్ సమ్ ఈక్వల్గా ఉంటే ఆ నెంబర్ దేంతో డివిజిబుల్ అవుతుంది? 11తో. ఎగ్జాంపుల్కి 1331. ఆల్టర్నేట్ డిజిట్ సమ్ తీసుకోండి. 1 + 3, 1 + 3, ఇక్కడ 3 + 1. ఆల్టర్నేట్ డిజిట్ సమ్ ఈక్వల్ కదా, అంటే నెంబర్ దేంతో డివిజిబుల్ అవుతుంది? 11తో. నెక్స్ట్, లేదంటే 11తో డివిజిబుల్ అవ్వాలంటే ఆల్టర్నేట్ డిజిట్స్ సమ్ డిఫరెన్స్ ఎంత ఉండాలా? 0 ఉండాలి. చూడండి, 1 + 3 4, 3 + 1 4, 4 4 డిఫరెన్స్ ఎంత? 0. అలా అన్నాయి ఉండాలి. లేదంటే 11 మల్టిపుల్స్ అన్నాయి ఉండాలి. ఆల్టర్నేట్ డిజిట్స్ సమ్ యొక్క డిఫరెన్స్ ఏమై ఉండాలా? 11 మల్టిపుల్స్. ఇప్పుడు 11 డివిజిబిలిటీ రూల్ ఏమంటే ఆల్టర్నేట్ డిజిట్ సమ్
ఈక్వల్ అన్నవి ఉండాలా, లేదంటే ఆల్టర్నేట్ డిజిట్స్ సమ్ యొక్క డిఫరెన్స్ 0 అన్నవి ఉండాలా, లేదంటే ఆల్టర్నేట్ డిజిట్ సమ్ డిఫరెన్స్ తీసుకుంటే అది దేంతో డివిజిబుల్ అవ్వాలా, 11తో డివిజిబుల్ అవ్వాలా. ఇంకా క్వశ్చన్స్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ వాల్యూ ఆఫ్ కే. అంటే మనం ఏం కనుక్కోవాలా, కే వాల్యూ కనుక్కోవాలా. నెంబర్ ఏమి ఇచ్చాడు, 3426 కే. నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 6 అన్నారా, నెంబర్ దేంతో డివిజిబుల్ అవ్వాలా, 6తో డివిజిబుల్ అవ్వాలా. బట్ నాట్ డివిజిబుల్ బై 5 అన్నారా, 5తో డివిజిబుల్ కాకూడదు. నేను ఆల్రెడీ చెప్పాను 6 డివిజిబిలిటీ రూల్ ఏమి, నెంబర్ 2తో డివిజిబుల్ అవ్వాలా, 3తో డివిజిబుల్ అవ్వాలా. ఆప్షన్స్ తీసుకొని వెరిఫై చేస్తే అయిపోతుంది. ఫస్ట్ ఆప్షన్ 4, సెకండ్ ఆప్షన్ 6, థర్డ్ ఆప్షన్ 3, ఫోర్త్ ఆప్షన్ 9. ఇక్కడ 6తో డివిజిబుల్ అవ్వాలా అంటే 2తో డివిజిబుల్ అవ్వాలా. 2తో డివిజిబుల్ అవ్వాలంటే యూనిట్ డిజిట్ 0, 2, 4, 6, 8 అయి ఉండాలి. ఇక్కడ 9 ఉంది కాబట్టి 2తో డివిజిబుల్ కాదు. 3 ఉంది, 2తో డివిజిబుల్ కాదు. ఈ రెండు ఆప్షన్స్ రాంగ్. ఇంకేం మిగిలాయి, 4, 6. ఫస్ట్ 4 తీసుకుందాం. ఏదన్నా ఒక నెంబర్ 6తో డివిజిబుల్ అవ్వాలంటే 3తో డివిజిబుల్ అవ్వాలా. 3 డివిజిబిలిటీ రూల్ ఏమి, సమ్ తీసుకోండి. 3 + 4 7, 7 + 2 9, 9 + 6 15, 15 + 4 19. సమ్ ఎంత వస్తుంది, 19. 19 అంటే 3తో డివైడ్ కాదు కదా. ఈ 3 ఆప్షన్లు రాంగ్ అంటే ఆన్సర్ ఏ ఆప్షన్, సెకండ్ ఆప్షన్. ఇప్పుడు 6 తీసుకోండి, కే వాల్యూ. సమ్ ఎంత వస్తుంది, 21. 3 + 4 7, 7 + 2 9, 9 + 6 15, 21. 21 అంటే 3తో డివైడ్ అవుతుంది కాబట్టి ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, కే వాల్యూ ఎంత ఇచ్చాడు, కే ఈజ్ ఈక్వల్ టు 42 × 25 × 54 × 135. దేంతో డివిజిబుల్ అవుతుంది, 3a. వాడేం కనుక్కోమన్నాడు, మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ఏ వాల్యూ ఎలా ఉండాలా, మ్యాక్సిమం పెద్దదై ఉండాలి ఏ వాల్యూ. ఫస్ట్ ఇప్పుడు ఉండే ఆప్షన్స్లో పెద్ద వాల్యూ తీసుకోండి. ఉండే వాటిలో మ్యాక్సిమం వాల్యూ ఏది, 7. ఏ వాల్యూ 7 అని. 3a అంటే 3 × a అని, 3 × 7 అని. డివిజిబుల్ అవుతుందా, 7 6 3 18. డివిజిబుల్ అవుతుంది కదా కాబట్టి ఆన్సర్ సెకండ్ ఆప్షన్. ఎందుకు ఫస్ట్ 7 తీసుకున్నా, క్వశ్చన్లో ఏమడిగారు, మ్యాక్సిమం వాల్యూ. నెక్స్ట్, 6 డిజిట్ నెంబర్ హ్యాస్ డిజిట్స్ యాజ్ కాన్సిక్యూటివ్ నేచురల్ నెంబర్స్. కాన్సిక్యూటివ్ నేచురల్ నెంబర్స్ అంటే ఇలా తీసుకోవచ్చా, 6 డిజిట్ నెంబర్ని 1 2 3 4 5 6, లేదంటే ఇలా కూడా తీసుకోవచ్చు కదా, 2 3 4 5 6 7. 6 డిజిట్ నెంబర్ అన్నాడు, కాన్సిక్యూటివ్ నేచురల్ నెంబర్స్ అన్నాడు. స్టార్టింగ్ విత్ 1 అనలేదు కదా కాబట్టి 1తో అన్నా రాయొచ్చు, 2తో అన్నా రాయొచ్చు. ద నెంబర్ ఈజ్ ఆల్వేస్ డివిజిబుల్ బై 4తో డివిజిబుల్ అవుతుందా, ఇక్కడ 7 ఉంది, 7 ఉంటే 4తో డివిజిబుల్ కాదు. యూనిట్ డిజిట్ 7 ఉంది, 5తో డివిజిబుల్ కాదు. ఇంకా 2 3 చెక్ చేయాల. ఇక్కడ 7 ఉంది, 7 అంటే ఆడ్ నెంబర్, ఆడ్ నెంబర్ అంటే 2తో డివిజిబుల్ కాదు కాబట్టి ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. చెక్ చేయండి. ఏదన్నా ఒక నెంబర్ 3తో డివిజిబుల్ అవ్వాలంటే సమ్ తీసుకోవాలా. సమ్ ఎంత, 3 6 10 15 21. సమ్ 21 అంటే 3తో డివిజిబుల్ అవుతుంది. ఇక్కడ సమ్ ఎంత వస్తుంది, 5 9 14 20 27 అంటే 3తో డివిజిబుల్ అవుతుంది. ఆల్వేస్ అన్నాడు, ఎలా ఉన్నా కూడా నెంబరు దేంతో డివిజిబుల్ అవుతుంది, 3తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, రీప్లేస్ స్టార్ని రీప్లేస్ చేయాలి. అది కూడా దేంతో, స్మాలెస్ట్ డిజిట్. ఉండే వాటిలో స్మాలెస్ట్ డిజిట్ ఏది, 1. క్వశ్చన్లో స్టార్ అడిగాడు, స్టార్ ఎక్కడ ఉంటుంది, ఆప్షన్స్లో ఉంటుంది. ఫస్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే స్మాలెస్ట్ వాల్యూ తీసుకోవాలి, 1. 7 2 3 స్టార్ బదులు 1 పెట్టుకుంటాను, స్టార్ బదులు 1 పెట్టుకున్నా.
స్టార్ బదులు 1 పెట్టుకుని దేంతో డివిజిబుల్ అవ్వాలా 6తో. ఏదన్నా ఒక నెంబర్ 6తో డివిజిబుల్ అవ్వాలంటే 2తో డివిజిబుల్ అవ్వాలా 3తో డివిజిబుల్ అవ్వాలా. 2తో అవుతుంది కదా, ఈవెన్ నెంబర్ కాబట్టి 2తో డివిజిబుల్ అవుతుంది. ఇప్పుడు సమ్ చూడండి, ఏదన్నా ఒక నెంబర్ 3తో డివైడ్ అవ్వాలంటే సమ్ చెక్ చేయాలి కదా. 7 + 2 9, 9 + 3 12, 13, 18, 18 ఒక 6 24, 25, 25 ఒక 6 31. 31 అంటే 3తో డివిజిబుల్ కాదు కాబట్టి ఇది తప్పు. స్మాలెస్ట్ అన్నాడు కాబట్టి నెక్స్ట్ 2 తీసుకోండి. స్టార్ బదులు ఏం తీసుకుంటారు 2. యాడ్ చేయండి 7, 9, 12, 14, 19, 25, 27, 33. సమ్ 33 3తో డివైడ్ అవుతుంది కదా, కాబట్టి ఆన్సర్ థర్డ్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, ఇది 3తో డివైడ్ అవ్వాలి. 3తో డివైడ్ అవ్వాలంటే సమ్ కదా తీసుకోవాల్సింది. సమ్ తీసుకోండి. 4 + 3 7, 7 + 6 13, 13 + 5 18. సమ్ వచ్చి 18 + p. దేంతో డివైడ్ అవ్వాలా 3తో. లార్జెస్ట్ వాల్యూ ఆఫ్ p అన్నారా, ఉండే వాటిలో లార్జెస్ట్ ఏది 12. కానీ 12 తీసుకోకూడదు, ఎందుకంటే p అనేది సింగిల్ డిజిట్. నెక్స్ట్, సింగిల్ డిజిట్ లో లార్జెస్ట్ నెంబర్ ఏది 9 కదా. ఇప్పుడు 9 పెట్టండి. 18 + 9 27. 27 అంటే 3తో డివైడ్ అవుతుంది కదా, కాబట్టి ఆన్సర్ 4th ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ నెంబర్ ఏమి ఇచ్చాడు 429 714. దేంతో డివైడ్ అవుతుందని అడిగాడు. ఇక్కడ 5 ఉంది. ఏదన్నా ఒక నెంబర్ 5తో డివైడ్ అవ్వాలంటే యూనిట్ డిజిట్ 0 or 5 ఉండాలి, కాబట్టి ఫస్ట్ ఆప్షను సెకండ్ ఆప్షను రాంగ్. నెక్స్ట్ చూడండి 4 అన్నాడా, ఏదన్నా ఒక నెంబర్ 4తో డివైడ్ అవ్వాలంటే లాస్ట్ 2 డిజిట్స్ 4తో డివైడ్ అవ్వాలి. 4 3s 12 కరెక్ట్గా డివైడ్ అవ్వదు కదా, కాబట్టి థర్డ్ ఆప్షన్ కూడా కాదు. 4th ఆప్షన్ చూడండి 3 and 6. ఏదన్నా ఒక నెంబర్ 3తో డివైడ్ అవ్వాలంటే సమ్ చెక్ చేయాలి కదా. సమ్ ఎంత 4 + 2 6, 6 + 9 15, 22, 23, 27. సమ్ వచ్చి 3తో డివైడ్ అవుతుంది అంటే నెంబర్ కూడా 3తో డివైడ్ అవుతుంది. ఇది ఈవెన్ నెంబర్ అంటే 2తో కూడా డివైడ్ అవుతుంది. ఏదన్నా ఒక నెంబర్ 6తో డివైడ్ అవ్వాలంటే 2తో డివైడ్ అవ్వాలా 3తో డివైడ్ అవ్వాలా. 1 minute. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కాంపోజిట్ నెంబర్ కెన్ డివైడ్ సమ్ ఆఫ్ ఫస్ట్ 12 నేచురల్ నెంబర్స్. ఫస్ట్ 12 నేచురల్ నెంబర్స్ అంటే 1 నుంచి 12 వరకు కదా. నేచురల్ నెంబర్స్ అంటే 1 నుంచి స్టార్ట్ అవుతాయి. సమ్ ఆఫ్ n టర్మ్స్, సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్ ఫార్ములా ఏమి n × n + 1/2. n వాల్యూ 12 కదా, 12 × 12 + 1/2 2 6, 6 × 13 78. మనకు 78 వచ్చింది. విచ్ కాంపోజిట్ నెంబర్ 78 దేంతో డివైడ్ అవుతుంది 6తో కదా. 6 1s 6 3s. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, m ఈజ్ ఈవెన్. m ఈవెన్ అన్నాడు, మీ ఇష్టం. m వాల్యూ ఈవెన్ నెంబర్ పెట్టుకోండి. ఈవెన్ నెంబర్ అంటే 2 కదా. 8² అంటే 64. 64 - 1 63. 63 దేంతో డివిజిబుల్ అవుతుంది 63తో. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. 8 power m - 1 దేంతో డివిజిబుల్ అవుతుంది 63తో. నెక్స్ట్, ఫైండ్ స్మాలెస్ట్ వాల్యూ ఆఫ్ a దట్ మస్ట్ బి అసైన్ టు నెంబర్ a. ఏ వాల్యూ ఎలా ఉండాలా, చిన్నదిగా ఉండాలా. డివిజిబుల్ బై 8 అన్నారా, ఏదన్నా ఒక నెంబర్ 8తో డివైడ్ అవ్వాలంటే లాస్ట్ 3 డిజిట్స్ తీసుకోవాలా. లాస్ట్ 3 డిజిట్స్ తీసుకుంటే అది 8తో డివైడ్ అయితే నెంబర్ కూడా 8తో డివైడ్ అవుతుంది. వాడు స్మాలెస్ట్ అన్నాడు కదా, ఉండే వాటిలో స్మాలెస్ట్ వాల్యూ 0 కదా,
8, 8 sevens 56, 42, 8 5s 40. కరెక్ట్గా క్యాన్సిల్ అవ్వలేదు కదా, అంటే జీరో కాదు. ఏ బదులు జీరో పెడితే నెంబరు 8తో డివిజిబుల్ కాదు. 1 పెడదాం. 8 sevens 56, 52, ఇది కూడా కాదు. నెక్స్ట్ 2, స్మాలెస్ట్ అన్నాడు కాబట్టి ఫస్ట్ చిన్న నెంబర్సే సబ్స్టిట్యూట్ చేస్తాను. నెక్స్ట్ 8 sevens 56 అంటే 62 కాదు. నెక్స్ట్ 3 సబ్స్టిట్యూట్ చేయండి. నెక్స్ట్ 8 sevens 56, 72, 8 9s. ఇక్కడ 3 సబ్స్టిట్యూట్ చేస్తే కరెక్ట్గా డివిజిబుల్ అవుతుంది, అంటే ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద లీస్ట్ వాల్యూ ఆఫ్ కే. మనం ఏం కనుక్కోవాలా? లీస్ట్ వాల్యూ ఆఫ్ కే. 7 డిజిట్ నెంబరు దేంతో డివిజిబుల్ అవ్వాలా? 6తో. ఏదన్నా ఒక నెంబర్ 6తో డివైడ్ అవ్వాలంటే 2తో డివైడ్ అవ్వాలా, 3తో డివైడ్ అవ్వాలా? ఇది ఈవెన్ నెంబర్ కాబట్టి 2తో డివిజిబుల్ అవుతుంది. 3తో చెక్ చేద్దాం. 3తో ఎలా చెక్ చేస్తాం? సమ్ అంటే యాడ్ చేయాలి కదా. 2 + 4 6, 6 + 9 15, 15 + k + 8 + 7 15, 15 + 6 21. సమ్ ఎంత? 36 + k. దేంతో డివిజిబుల్ అవ్వాలా? 3తో. లీస్ట్ వాల్యూ అన్నాడా? ఉండే వాటిలో లీస్ట్ ఏది? 0. 36 + 0, 36 3తో డివిజిబుల్ అవుతుంది కదా, కాబట్టి లీస్ట్ వాల్యూ ఆఫ్ కే ఎంత? 0. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, కే వాల్యూ కనుక్కోవాలా. ఈ నెంబర్ దేంతో డివిజిబుల్ అవ్వాలా? 6తో. 2179, 24k. ఏదన్నా ఒక నెంబర్ 6తో డివిజిబుల్ అవ్వాలంటే 2తో డివిజిబుల్ అవ్వాలా, 3తో డివిజిబుల్ అవ్వాలా? ఫస్ట్ సమ్ తీసుకోండి. 2 + 1 3, 3 + 7 10, 19, 21, 25. 25 + k నా. నెక్స్ట్ సమ్ వచ్చి 3తో డివిజిబుల్ అవ్వాలా. 0 పెట్టామనుకోండి 3తో డివిజిబుల్ కాదు. కే బదులు 2 పెడితే 27, కే బదులు 2 పెడితే 27. 27 అంటే 3తో డివిజిబుల్ అవుతుంది కదా. నెక్స్ట్ ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, లీస్ట్ వాల్యూ ఆఫ్ ఎక్స్. ఎక్స్ వాల్యూ ఎలా ఉండాలా? లీస్ట్. డివిజిబుల్ బై 9 అన్నారా? ఏదన్నా ఒక నెంబర్ 9తో డివిజిబుల్ కావాలంటే సమ్ వచ్చి 9తో డివిజిబుల్ కావాలా. సమ్ అంటే యాడ్ చేయండి. 5 + 7 12, 19, 20, 26. సమ్ అంటే 26 + x కదా. లీస్ట్ వాల్యూ అన్నాడు, ఉండే వాటిలో లీస్ట్ వాల్యూ 0 కదా. ఎక్స్ బదులు 0 పెడితే 26 వస్తుంది. 26 9తో డివిజిబుల్ కాదు కదా. నెక్స్ట్ లీస్ట్ వాల్యూ 1. 26 + 1 27, 9తో డివిజిబుల్ అవుతుంది కదా, అంటే లీస్ట్ వాల్యూ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత? 1. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, పి అనేది డిజిట్. నెంబర్ ఏమిచ్చాడు? 6954p. దేంతో డివిజిబుల్ అవ్వాలా? 11తో. ఆల్రెడీ చెప్పిన, ఏదన్నా ఒక నెంబర్ 11తో డివిజిబుల్ కావాలంటే ఆల్టర్నేట్ సమ్ ఎలా ఉండాలా? ఈక్వల్ ఉండాలి. 6 + 5 + p = 9 + 4. 11 + p = 13. అంటే p వాల్యూ ఎంత? 2. 13లో 11 పోతే 2. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఈజ్ డివిజిబుల్ బై 6. ఏదన్నా ఒక నెంబర్ 6తో డివైడ్ అవ్వాలంటే 2తో డివైడ్ అవ్వాలా, 3తో డివైడ్ అవ్వాలి. ఏదన్నా ఒక నెంబర్ 2తో డివైడ్ అవ్వాలంటే ఈవెన్ నెంబర్ అయి ఉండాలి. 0తో 1తో ఎండ్ అయితే అది ఆడ్ నెంబర్ కదా. ఆడ్ నెంబర్ అంటే 2తో డివిజిబుల్ అవ్వదు. 2తో అవ్వదంటే 6తో కూడా కాదు. 3 అనేది కూడా ఆడ్ నెంబర్. ఇంకా ఆన్సర్స్ ఫస్ట్ ఆప్షన్ కానీ థర్డ్ ఆప్షన్ కానీ. ఫస్ట్ ఆప్షన్ చెక్ చేద్దాం. 128530. 2తో డివిజిబుల్ అవుతుంది, ఈవెన్ నెంబర్ కాబట్టి. 3తో చెక్ చేద్దాం. 1 + 2 3,
3 + 8 11, 16, 19. 19 అంటే 3తో డివైడ్ అవ్వదు. ఈ 3 ఆప్షన్ రాంగ్ అంటే ఆన్సర్ థర్డ్ ఆప్షన్. కావాలంటే చెక్ చేసుకోండి. సమ్ వచ్చి 3తో డివైడ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 8? ఇక్కడ ఇచ్చిన వాటిలో ఏది 8తో డివైడ్ కాదు. ఇది 7 అంటే ఆడ్ నెంబర్ కదా. ఆడ్ నెంబర్ అంటే 2తోనే డివైడ్ అవుతుంది. అంటే 8తో కూడా డివైడ్ అవ్వదు కదా. ఇచ్చిన వాటిలో ఏ నెంబర్ 8తో డివైడ్ అవ్వదు? థర్డ్ ఆప్షన్. ఒక ఆప్షనే కరెక్ట్ ఉంటుంది కాబట్టి మిగతా ఆప్షన్ చెక్ చేయాల్సిన పర్లేదు. ఇది ఆడ్ నెంబర్. ఆడ్ నెంబర్ అంటే 2తో డివైడ్ అవ్వదు. 2తో డివైడ్ అవ్వదు అంటే 8తో కూడా డివైడ్ అవ్వదు. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఈజ్ డివిజిబుల్ బై 2 and 5? ఏదన్నా ఒక నెంబర్ 2తో 5తో డివిజిబుల్ అయిందంటే 10తో కూడా అవుతుంది. ఏదన్నా ఒక నెంబర్ 10తో డివిజిబుల్ కావాలంటే యూనిట్ డిజిట్ 0 ఉండాలి. యూనిట్ డిజిట్ 0 ఉండే నెంబర్ ఒకటే ఉంది. అంటే ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఈజ్ డివిజిబుల్ బై 36? ఏదన్నా ఒక నెంబర్ 36తో డివిజిబుల్ అవ్వాలంటే దేంతో డివిజిబుల్ అవ్వాలా? 9తో 4తో. ఫస్ట్ 4 చూద్దాం. ఏదన్నా ఒక నెంబర్ 4తో డివిజిబుల్ అవ్వాలంటే లాస్ట్ 2 డిజిట్స్ 4తో డివైడ్ అవ్వాలి. ఇక్కడ లాస్ట్ 2 డిజిట్స్ అంటే 2 అంటే 4తో డివైడ్ అవ్వదు కదా. 12 వచ్చి 4తో డివైడ్ అవుతుంది. 32 కూడా 4తో డివైడ్ అవుతుంది. 64 కూడా 4తో డివైడ్ అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ తప్ప రిమైనింగ్ ఆప్షన్స్ అన్ని 4తో డివిజిబుల్ అవుతాయి. ఇప్పుడు 9తో చెక్ చేద్దాం. సమ్ 2 + 9 11, 15, 16, 18. సమ్ 18 అంటే 9తో డివిజిబుల్ అవుతుంది. 9తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ వచ్చేసి 9తో డివిజిబుల్ అవుతుంది, 4తో డివిజిబుల్ అవుతుంది. అంటే ఓవరాల్గా 36తో కూడా డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ద 5 డిజిట్ నెంబర్. 5 డిజిట్ నెంబర్ ఏమి ఇచ్చాడు? 45 YZO ఈజ్ డివిజిబుల్ బై 40 అన్నాడు. ఏదన్నా ఒక నెంబర్ 40తో డివిజిబుల్ అవ్వాలంటే 5తో డివిజిబుల్ అవ్వాలా, 8తో డివిజిబుల్ అవ్వాలా? ఏదన్నా ఒక నెంబర్ 8తో డివిజిబుల్ అవ్వాలంటే లాస్ట్ 3 డిజిట్స్ డివిజిబుల్ బై 8 అంటే YZ0 దేంతో డివిజిబుల్ అవ్వాలా? 8తో. ఇక్కడ ఏం అడిగారు? మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ Y + Z. మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ Y + Z అంటే ఎలా వస్తుంది? YZ అంటే సింగిల్ డిజిట్ నెంబర్స్. సింగిల్ డిజిట్లో పెద్ద నెంబర్స్ అంటే 9 9 కదా. 9 9 పెడితే 990. 990 వచ్చి 8తో డివిజిబుల్ కాదు కాబట్టి 99 పెట్టకూడదు. నెక్స్ట్ 89 పెట్టాలి. 89 కాదు 98 పెడదాం. 98 పెట్టినా కూడా 980 అనేది 8తో డివిజిబుల్ కాదు. నెక్స్ట్ 89 పెడదాం. 89 పెట్టినా కూడా 8తో డివిజిబుల్ కాదు. 8 11s 88, 10 వస్తుంది 8 1s. 890 కూడా 8తో డివిజిబుల్ కాదు. ఇంకా మ్యాక్సిమం రావాలి, డివిజిబుల్ అవ్వాలంటే 880. Y బదులు Z బదులు 8 పెట్టా. 880. 880 అంటే 8తో డివిజిబుల్ అవుతుందా? ఇక్కడ ఏమడిగారు? Y + Z. Y + Z అంటే 8 + 8 ఎంత? 16. ఫస్ట్ 18 వచ్చేదానికి ట్రై చేశా. 9 + 9 అంటే 18 రాలేదు. 9 9 పెడితే 8తో డివిజిబుల్ అవ్వాలా. 8తో డివిజిబుల్ అవ్వలేదంటే 40తో కూడా అవ్వదు. ఆన్సర్ థర్డ్ ఆప్షన్. 1 minute. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ నెంబర్ ఏమి ఇచ్చాడు? 321 Y72 మల్టిపుల్ ఆఫ్ 6 అన్నారా? మల్టిపుల్ ఆఫ్ 6 అంటే 6తో డివిజిబుల్ అవ్వాలి.
6తో డివిజిబుల్ అవ్వాలంటే 2తో అవ్వాలా 3తో అవ్వాలా? ఇది ఈవెన్ నెంబర్ కాబట్టి 2తో డివిజిబుల్ అవుతుంది. 3తో చెక్ చేయాలి. 3 అంటే సమ్ చూడాలి కదా, సమ్ అంటే యాడ్ చేయాలి. 3 + 2 5 6 13 15 15 + 5 సమ్ వచ్చి 15 + 5. ఇక్కడ ఏమడిగాడు? లీస్ట్ వాల్యూ ఆఫ్ y అడిగాడు. సమ్ వచ్చి 3తో డివిజిబుల్ అవ్వాలా, y వాల్యూ లీస్ట్ ఉండాలి. ఉండే వాటిలో లీస్ట్ ఏది? 0. 15 + 0 అంటే 15. 3తో డివైడ్ అవుతుంది కదా, కాబట్టి ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, లీస్ట్ వాల్యూ ఆఫ్ n. n వాల్యూ ఎలా ఉండాలా? చిన్నదిగా ఉండాలి. 2^2n + 2n దేంతో డివిజిబుల్ అవ్వాలా? 6తో. ఫస్ట్ ఉండే వాటిలో లీస్ట్ వాల్యూ ఏది? 0. అప్పుడు ఏమొస్తుంది? 2^0 ఎనీథింగ్ టు ద పవర్ 0 1 కదా. 2 × 0 అంటే 0. ఇది 6తో డివైడ్ అయితే కాదు కదా. ఇంకా లీస్ట్ వాల్యూ అన్నాడు కాబట్టి 1 పెడదాం. 2 × n బదులు 1 పెట్టా. 2 ² 4 4 + 2 6. 6 అంటే 6తో డివిజిబుల్ అవుతుంది, అంటే ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ గ్రేటెస్ట్ వాల్యూ ఆఫ్ k. k వాల్యూ చెప్పాలా, అది ఎలా ఉండాలా? గ్రేటెస్ట్ వాల్యూ అయి ఉండాలి. 6 డిజిట్ నెంబర్ ఏమిచ్చారు? 67455K2. నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 3 అన్నారా? సమ్ చూడండి. 6 + 7 13 17 22 29. సమ్ అంటే 29 + k నా? దేంతో డివిజిబుల్ అవ్వాలా? 3తో. k వాల్యూ పెద్దదిగా ఉండాలా? ఉండే వాటిలో పెద్దది ఏది? 9. 29 + 9 అంటే 38. 38 అంటే 3తో డివైడ్ కాదు కదా. 9 తర్వాత గ్రేటెస్ట్ ఏది? 8. 8 అంటే 37. 37 కూడా కాదు కదా. నెక్స్ట్ 6. 6 పెట్టండి. k బదులు ఎంత? 6. 29 ఒక 6 35. 35 కూడా కాదు కదా. నెక్స్ట్ k బదులు 7 పెడదాం. 7. 29 ఒక 7 35. 29 ఒక 7 ఎంత? 36 కదా. 36 అంటే 3తో డివైడ్ అవుతుంది, అంటే ఆన్సర్ 7. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, 3^50 + 9 ఏమని రాయొచ్చు మనం? 3² అని రాయొచ్చు. 9ని 3² అని రాయొచ్చు. 27 ఏమని రాయొచ్చు? 3³ 9ని 3² అని రాయొచ్చు. 9ని మనం 3² అని రాయొచ్చు. మనకు తెలుసు కదా ఫార్ములా, a⁴m² అంటే a⁴mn కదా. పవర్స్ ఏమవుతాయి? మల్టిప్లై అవుతాయి. 3^50 + 3^52 2 × 26 52. 3^54 3 × 18 54. 3^2 × 28 56. 3^58. అన్నిట్లో ఏది కామన్ ఉంది? 3^50 కామన్ ఉందా? 50ని కామన్ తీస్తే 1 ఉంటుంది. ఇక్కడ 52 కదా. 50 కామన్ తీసేసాం, రిమైనింగ్ 2 ఉంటాయి. 54 50 కామన్ తీసేస్తే 4 ఉంటాయి. 56 50 కామన్ తీసేస్తే 6 ఉంటాయి. ఇక్కడ 8 ఉంటాయి. 3^50 1 అంటే 1. 3² అంటే 9. 3^4 అంటే 3ని 4 టైమ్స్ మల్టిప్లై చేయాలి, 81. 3^6 అంటే 729. చూడండి, 3^8 ఏమని రాయొచ్చు? 3^6 × 3² అని రాసుకోవచ్చు. ఇక్కడ 6 ఇక్కడ 2. 6 + 2 8 కదా. 3^6 అంటే ఎంత? 729. 3² అంటే 9. మల్టిప్లై చేయండి. 81 9 2s 18 26 7 9 63 65. ఎంత వస్తుంది? 6561. యాడ్ చేయండి. 10 11 20 21.
10, 16, 18, 12, 13, 7, 3, 8, 1. ఇది దేంతో డివిజిబుల్ అవుతుందని అడిగారు. దేంతో డివిజిబుల్ అవుతుందో చూడాలి. ఫస్ట్ 11 ఉందా? 11తో అవుతుందా? ఏదైనా ఒక నెంబర్ 11తో డివిజిబుల్ అవ్వాలంటే ఆల్టర్నేట్ సమ్ డిఫరెన్స్ తీసుకోవాలా. ఆల్టర్నేట్ సమ్ డిఫరెన్స్ 11తో డివిజిబుల్ అయితే నెంబర్ కూడా 11తో డివిజిబుల్ అవుతుంది. 7 + 8 అంటే 15, 3 + 1 అంటే 4, 15 - 4 11. ఆల్టర్నేట్ సమ్ డిఫరెన్స్ ఎంత వచ్చింది? 11. 11 అంటే 11తో డివిజిబుల్ అవుతుంది కదా, కాబట్టి ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఎనీ 6-digit నెంబర్ దట్ ఈస్ ఫార్మ్డ్ బై రిపీటింగ్ 3-digit నెంబర్. ఇప్పుడు ఎగ్జాంపుల్కి 3-digit నెంబర్ 1, 2, 3 తీసుకుందాం. 6-digit నెంబర్ ఎలా ఫామ్ అయింది? 3-digit నెంబర్ని రిపీట్ చేయాలి. 1, 2, 3ని రిపీట్ చేయండి. 6-digit నెంబర్ ఎలా ఫామ్ అయింది? బై రిపీటింగ్ 3-digit నెంబర్. 6-digit నెంబర్ అంటే 123, 123. ఇప్పుడు దీన్ని ఏమని రాయొచ్చు? 123 × 1001 అని రాయొచ్చా? అంటే ఈ నెంబర్ ఖచ్చితంగా దేంతో డివిజిబుల్ అవుతుంది? 1001తో డివిజిబుల్ అవుతుంది. ఆన్సర్ సెకండ్ ఆప్షన్. కావాలంటే మల్టిప్లై చేసుకోండి. 123 × 1001, 123, 123 వస్తుంది. ఆన్సర్ సెకండ్ ఆప్షన్. 1001 అంటే 7 × 11 × 13 అని. 1001 అంటే ఏమని? 7 × 11 × 13 అని. నెక్స్ట్ 6^25 + 6^26 + 6^27 + 6^28 దేంతో డివిజిబుల్ అవుతుందో చెప్పాలి. అన్నిట్లో 6^25 ఉందా? కామన్ తీసేయండి. 1 ఉంటుందా? 26. 25 కామన్ తీసేస్తే ఇంకా 1 ఉంటాయి. 27. 25 కామన్ తీసేస్తే 6లు 2 ఉంటాయి. 28. 25 కామన్ తీసేస్తే 6లు 3 ఉంటాయి. 6^25 1. 6^1 అంటే 6. 6 స్క్వేర్ 36. 6³ 216. యాడ్ చేయండి. యాడ్ చేస్తే 259. అంటే ఇది దేంతో డివిజిబుల్ అవుతుంది? 259th. దేంతో డివిజిబుల్ అవుతుంది? 259th. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద నెంబర్స్ ఈజ్ డివిజిబుల్ బై 11? ఇచ్చిన నెంబర్స్ ఏవి 11తో డివిజిబుల్ అవుతాయని అడిగారు. ఓకేనా? ఏదైనా ఒక నెంబర్ 11తో డివిజిబుల్ అవ్వాలంటే ఆల్టర్నేట్ సమ్ డిఫరెన్స్ తీసుకోవాలా. 9 + 9 18, 18 + 4 22, 22 వచ్చిందా? 5 + 2 7, 7 + 5, 7 + 5 అంటే 12. డిఫరెన్స్ ఎంత? 10. ఆల్టర్నేట్ సమ్ డిఫరెన్స్ 10. 11తో డివిజిబుల్ కావాలి కదా. ఇది 10 అంటే 11తో డివిజిబుల్ కాదు, అంటే ఇది కాదు, అంటే ఈ ఆప్షన్ రాంగ్. నెక్స్ట్ ఇది చూడండి, ఆల్టర్నేట్ సమ్ డిఫరెన్స్ తీసుకోండి. 9 + 9 18, 18 + 3 21, 18 + 3 ఎంత? 21. కింద చూద్దాం, 5 + 2 7, 7 + 3 10, 21, 10 డిఫరెన్స్ ఎంత? 11. ఆల్టర్నేట్ సమ్ డిఫరెన్స్ 11తో డివిజిబుల్ అవుతుంది, అంటే ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, 33తో డివిజిబుల్ అవ్వాలి. ఏదన్నా ఒక నెంబర్ 33తో డివిజిబుల్ అవ్వాలంటే 3తో డివిజిబుల్ అవ్వాలా, 11తో డివిజిబుల్ అవ్వాలా? ఫస్ట్ 3తో చెక్ చేద్దాం. ఏదన్నా ఒక నెంబర్ 3తో డివైడ్ అవ్వాలంటే సమ్ వచ్చి 3తో డివైడ్ అవ్వాలి. సమ్ ఎంత? 3 + 4 7, 7 + 9 16, 19, 19 + 6 25. 25 అంటే 3తో కాదు కదా, అంటే ఈ ఆప్షన్ రాంగ్. 3 + 5 8, 8 + 5 13, 13 + 8 21. 21 అంటే 3తో డివైడ్ అవుతుంది. ఇంకా 11 కూడా చెక్ చేయాలి కదా, చెక్ చేద్దాం. చెక్ చేయండి. 3 + 5 8, 8 + 8 16,
5 ప్లస్ 0 5. ఆల్టర్నేట్ సమ్ డిఫరెన్స్ ఎంత 11. 11 అంటే 11తో డివిజిబుల్ అవుతుందా? ఈ నెంబర్ వచ్చేసి 11తో డివిజిబుల్ అవుతుంది, 3తో డివిజిబుల్ అవుతుంది. అంటే ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ 35508. నెక్స్ట్ క్వశ్చన్ 7 పవర్ 15 ప్లస్ 7 పవర్ 16 ప్లస్ 7 పవర్ 17 దేంతో డివిజిబుల్ అవుతుందని అడిగారు. 7 పవర్ 15ని కామన్ తీసేయండి. ఇక్కడ 16 ఉన్నాయి అంటే ఒక 7 ఉంటుంది. 17 15 కామన్ తీసేస్తే ఇంకా 2 ఉంటుంది. 7 పవర్ 15 7 ప్లస్ 1 అంటే 8. 7 స్క్వేర్ 49. యాడ్ చేయండి 58. ఇక్కడ 7లో కావాల్సిన ఉన్నాయి అంటే దేంతో డివిజిబుల్ అవుతుంది? 7తో డివిజిబుల్ అవుతుంది. దేంతో డివిజిబుల్ అవుతుంది? 7తో. ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ ఈ నెంబర్ 11తో డివిజిబుల్ అవుతుంది. ఏం కనుక్కోవాలి? కే వాల్యూ. నెంబర్ ఏమి ఇచ్చాడు? 784 5 K 854. ఆల్టర్నేట్ సమ్ డిఫరెన్స్ తీసుకోండి. 7 ప్లస్ 4 11. 11 ప్లస్ 5 16. 16 ప్లస్ కేనా? 8 ప్లస్ 5 13. 13 ప్లస్ 8 21. 21 ఒక 4 25. ఈ డిఫరెన్స్ వచ్చి దేంతో డివిజిబుల్ అవ్వాలా? 11తో. ఇప్పుడు కే బదులు 9 పెట్టామనుకోండి. 16 ప్లస్ 9 25. 25 25 0. 0 అంటే 11తో డివిజిబుల్ అవుతుంది కదా, అంటే ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ విచ్ డిజిట్స్ షుడ్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ స్టార్ అండ్ డాలర్. నెంబర్ ఏమిచ్చాడు? 728 64 స్టారు డాలర్. ఆప్షన్స్ చూడండి. ఫస్ట్ ఆప్షన్ 40, సెకండ్ ఆప్షన్ 20, థర్డ్ ఆప్షన్ 25, ఫోర్త్ ఆప్షన్ 45. అంటే స్టార్ ప్లేస్లో 4, డాలర్ ప్లేస్లో 5 వస్తుంది. డివిజిబుల్ బై బోత్ 8 and 5 అన్నారా? ఇక్కడ 0 ఉంది కాబట్టి 5తో డివిజిబుల్ అవుతుంది. 5 ఉన్నా కూడా 5తో డివిజిబుల్ అవుతుంది. ఇంకా మనం చెక్ చేయాల్సింది 8తోనే. చూడండి, ఏదైనా ఒక నెంబర్ 8తో డివైడ్ అవుతుందా లేదంటే లాస్ట్ 3 డిజిట్స్ కదా. ఇక్కడ 4 ఉంది కాబట్టి 4. చూడండి 8తో డివైడ్ అవుతుందా లేదా చూడాలి. ఇది ఆడ్ నెంబర్ అంటే 2తోనే కాదు, ఇంకా 8తో యాడ్ అవుతుంది. నెక్స్ట్ 8తో చూడండి, 8తో డివిజిబుల్ అవుతుంది కదా 440. 8 5s 40, 8 5s 40. కరెక్ట్గా క్యాన్సిల్ అయింది. అంటే ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ 4 and 0. నెక్స్ట్ క్వశ్చన్ గ్రేటెస్ట్ నెంబర్ కనుక్కోవాలి. 2 3 A6 8B దేంతో డివిజిబుల్ అవ్వాలా? 3తో. ఇది ఎలా ఉండాలా? గ్రేటెస్ట్ నెంబర్ అయి ఉండాలి. ఇది ఎలా ఉండాలా? గ్రేటెస్ట్ నెంబర్. బట్ నాట్ డివిజిబుల్ బై 9 అన్నారా? 9తో డివిజిబుల్ కాకూడదు. ఇది గ్రేటెస్ట్ నెంబర్ అవ్వాలంటే ఏ వాల్యూ 9ని ఫిక్స్ చేసేయండి. ఇది గ్రేటెస్ట్ నెంబర్ అంటే ఏ వాల్యూ 9ని ఫిక్స్ చేసేయండి. ఏ వాల్యూ 9ని ఫిక్స్ చేసామంటే గ్రేటెస్ట్ నెంబర్ అయిపోతుంది. ఇప్పుడు బి వాల్యూ ఎంతో కనుక్కుందాం. 3తో డివైడ్ అవ్వాలి కదా. ఏదన్నా ఒక నెంబర్ 3తో డివైడ్ అవ్వాలంటే సమ్ చెక్ చేయాలి. 2 + 3 5. 5 + 9 14. 14 + 6 20 28. 3తో డివైడ్ అవ్వాలంటే సపోజ్ 1 పెట్టామనుకోండి బి వాల్యూ, లేదంటే ఆప్షన్స్ చూడండి 2 3 9 6 8. 2 3 9 6 8. 5 ఉంది 8 ఉంది. ఓకే, 1 పెట్టామనుకోండి 29 వస్తుంది. 29 అంటే 3తో డివిజిబుల్ కాదు కదా. నెక్స్ట్ ఆప్షన్ ప్రకారం వెళ్ళిపోండి. 8 పెడతాం. 28 + 1 8 ఎంత? 36. 36 అంటే 3తో డివైడ్ అవుతుంది.
9తో కూడా డివైడ్ అవుతుంది, 9తో కూడా డివైడ్ అవుతుంది. కానీ 9తో డివైడ్ కాకూడదు అన్నాడు కదా, అంటే 8 వర్కౌట్ కాదు. ఇంకా 5 చూద్దాం. 28 + 5 ఎంత? 33. 33 అంటే 3తో డివైడ్ అవుతుంది, 9తో డివైడ్ కాదు. అంటే ఆన్సర్ సెకండ్ ఆప్షన్. మోస్ట్లీ అన్ని క్వశ్చన్స్ మనం ఆప్షన్స్ తీసుకొనే వెరిఫై చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ ఆరో మార్క్ ఏం లేదు. ఇక్కడ 9 డిజిట్ నెంబర్ ఉంది. 7x 7y 79 251 y8 దేంతో డివిజిబుల్ అవ్వాలా? 36తో. దేంతో డివిజిబుల్ అవ్వాలా? 36. ఏదన్నా ఒక నెంబర్ 36తో డివైడ్ అవ్వాలంటే 9తో డివైడ్ అవ్వాలా, 4తో డివైడ్ అవ్వాలా? లార్జెస్ట్ పాసిబుల్ వాల్యూ ఆఫ్ y అన్నారా? y బదులు 9 పెట్టామనుకోండి, లార్జెస్ట్ వాల్యూ అదే కదా, 98. 4తో డివైడ్ అవుతుందా? 4 2s 8 4 4 16. 9తో కాదు కాబట్టి 8 పెడదాం. y వాల్యూ ఎంత? 8. 8 పెట్టామంటే 88. 4తో డివైడ్ అవుతుంది కదా. నెక్స్ట్ నెంబర్ ఇప్పుడు ఏమవుతుంది? 7x 79 251 88. ఏదన్నా ఒక నెంబర్ 36తో డివైడ్ అవ్వాలంటే 4తో డివైడ్ అవ్వాలా, 9తో డివైడ్ అవ్వాలా? ఇప్పుడు 9 చెక్ చేద్దాం. 9 చెక్ చేయాలంటే సమ్ చూడాలి. సమ్ ఎంత? 7 + 7 14, 14 ఒక 9 23 25 28 29 37 37 ఒక 8 45. సమ్ వచ్చి 45 + x. 9తో డివిజిబుల్ కావాలంటే x వాల్యూ 0 ఉండొచ్చా? x వాల్యూ ఏముండొచ్చు? 0 ఉండొచ్చు. లేదంటే x వాల్యూ 9 కూడా పెట్టొచ్చా? x వాల్యూ 9 పెట్టామంటే అప్పుడు 9తో డివిజిబుల్ అవుతుంది. 45 ఒక 9 ఎంత? 54. 9తో డివిజిబుల్ అవుతుంది కదా. నెక్స్ట్ సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ ఏం కనుక్కోవాలా? 10x² - 3y². x వాల్యూ 9 వచ్చింది, 10 × 9². నెక్స్ట్ 3 y² అంటే 8². 9² 81. 81 × 10 810. 8² 64. 64 × 3 12 192 కదా. 192. ఓకే. నెక్స్ట్ సమ్ ఒకసారి చెక్ చేద్దాం. 14 7 7 14 14 ఒక 9 23 25 30 31 39 39 ఒక 8 47 కదా. ఇది చూసుకోండి. ఇప్పుడు x వాల్యూ కనుక్కోండి. 47 + x దేంతో డివిజిబుల్ అవ్వాలా? 9తో. 9తో డివిజిబుల్ అవ్వాలంటే x వాల్యూ ఎంత అవుతుంది? 9 టేబుల్ తెలుసు కదా. 9 5s 45, 9 6 54. 47కి ఎంత యాడ్ చేస్తే 54 వస్తుంది? 7. 7² అంటే 49. 490 కదా. 490లో 192 తీసేయండి, ఎంత వస్తుంది? 298. ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఈజ్ డివిజిబుల్ బై 99? 99 అంటే 11 × 9 కదా. అంటే నెంబర్ 11తో డివిజిబుల్ అవ్వాలా, 9తో డివిజిబుల్ అవ్వాలా? ఫస్ట్ 11తో చెక్ చేద్దాం. 11 అంటే ఆల్టర్నేట్ సమ్ ఎలా ఉండాలా? ఈక్వల్ ఉండాలి. 3 + 5 8. 8 + 8 16. 1 + 4 5. 16 - 5 అంటే 11. 11తో డివిజిబుల్ అవుతుంది. 9తో చెక్ చేద్దాం. 3 + 1 4. 4 + 5 9. 9 + 4 13. 13 + 8 21. 21 అంటే 9తో పోదు కదా. అంటే ఫస్ట్ ఆప్షన్ 99తో కాదు. సెకండ్ ఆప్షన్ చూడండి, 60687. ఫస్ట్ సమ్ తీసుకోండి. 6 + 6 12. 12 + 8 20.
20 + 7 27. 27 అంటే 9తో డివిజిబుల్ అవుతుంది. ఇప్పుడు 11తో చెక్ చేద్దాం. 11 అంటే ఆల్టర్నేట్ సమ్ ఎలా ఉండాలా? ఈక్వల్ అన్న ఉండాలా? లేదంటే ఆల్టర్నేట్ సమ్ డిఫరెన్స్ 11తో డివిజిబుల్ అవ్వాలి. 6 + 6 12, 12 + 7 19, 0 + 8 8 అంటే 11. 11తో డివిజిబుల్ అవుతుందా? సెకండ్ ఆప్షన్ 11తో డివైడ్ అవుతుంది, 9తో డివైడ్ అవుతుంది. ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ ట్రై చేయండి. ఏదైనా ఒక నెంబర్ 44తో డివైడ్ అవ్వాలంటే 4తో డివిజిబుల్ అవ్వాలా, 11తో డివిజిబుల్ అవ్వాలా? మీరు చేసి ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి. (44) అంటే 4తో డివిజిబుల్ అవ్వాలా, 11తో డివిజిబుల్ అవ్వాలా? ఏదైనా ఒక నెంబర్ 4తో డివైడ్ అవ్వాలంటే లాస్ట్ 2 డిజిట్స్ 4తో డివిజిబుల్ అవ్వాలా? 2 ఉంది. 2 అంటే 4తో డివిజిబుల్ కాదు కదా. 36 4తో డివైడ్ అవుతుంది, 72 కూడా డివైడ్ అవుతుంది, 48 కూడా డివైడ్ అవుతుంది 4తో. ఇప్పుడు 11తో చెక్ చేద్దాం. 5 4 7 3 6. ఆల్టర్నేట్ సమ్ చూడండి. 5 + 7 12, 12 + 6 18, 4 + 3 7. ఆల్టర్నేట్ డిఫరెన్స్ ఎంత వచ్చింది? 11 వచ్చింది. 11 అంటే 11తో డివైడ్ అవుతుంది కదా. ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. లీస్ట్ నెంబర్ విచ్ మస్ట్ బి సబ్ట్రాక్టెడ్. నెంబర్ ఎంత ఇచ్చారు? 7278 745. దేంతో సబ్ట్రాక్ట్ చేయాలో తెలియదు కదా. ఎక్స్. సబ్ట్రాక్ట్ చేస్తే సమ్ దేంతో డివిజిబుల్ కావాలా? 11తో. సబ్ట్రాక్ట్ చేసినప్పుడు లాస్ట్ డిజిట్ మారుతుంది. మనం చిన్న నెంబర్ సబ్ట్రాక్ట్ చేస్తున్నాం కాబట్టి లాస్ట్ డిజిట్ మారుతుంది. లాస్ట్ డిజిట్ ఎంత వస్తుందో తెలియదు కదా. ఏ అనుకోండి. లాస్ట్ డిజిట్ ఎంత వస్తుందో తెలియదు కదా. ఏ అనుకోండి. ఇప్పుడు ఏ వాల్యూ కనుక్కుందాం. లేదంటే ఒక పని చేయండి, ఆప్షన్లు తీసుకొని వెరిఫై చేసుకో. నెక్స్ట్ ఆప్షన్ తీసుకొని వెరిఫై చేసుకోండి. 7278 74. లీస్ట్ నెంబర్ సబ్ట్రాక్ట్ చేయాలి. ఉండే వాటిలో లీస్ట్ నెంబర్ ఏది? 1. ఎక్స్ బదులు 1 పెట్టామంటే 5లో 1 పోతే 4 కదా. ఇది 11తో డివైడ్ అవుతుందా లేదో చూద్దాం. 7 + 2 9, 9 + 7 16, 16 + 8 24, 24 ఒక 7 31, 35 39. ఓకే, 1 minute. సబ్ట్రాక్ట్ చేస్తే 4 వస్తుంది. ఏదైనా ఒక నెంబర్ 11తో డివిజిబుల్ అవ్వాలంటే ఆల్టర్నేట్ డిజిట్ సమ్ చూడాలా. 7 + 7 14, 14 + 7 21, 25, 2 + 8 10, 10 + 4 14. అంటే 11 వస్తుంది. 11 అంటే 11తో డివిజిబుల్ అవుతుంది కదా. అంటే ఆన్సర్ సెకండ్ ఆప్షన్. ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 11. ఇక్కడ ఇచ్చిన నెంబర్స్లో ఏది 11తో డివిజిబుల్ కాదని అడిగారు. ఇక్కడ చూడండి. 5 + 4 9, 4 + 5 9. ఆల్టర్నేట్ సమ్ ఎలా ఉంది? ఈక్వల్గా ఉంది. అంటే 11తో డివిజిబుల్ అవుతుంది. 1 + 9 10, 15, 0 + 1 1, 1 + 3 4. 15లో 4 పోతే 11. అంటే 11తో డివిజిబుల్ అవుతుంది. ఇది చూద్దాం. 8 + 1 9, 9 + 4 13, 0 + 2 2 అంటే 11. ఈ 3 ఆప్షన్లు 11తో డివిజిబుల్ అవుతాయి. ఇంకే ఆప్షన్ డివిజిబుల్ కాదు. థర్డ్ ఆప్షన్. ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఈజ్ డివిజిబుల్ బై 2 5 10 11. ఇక్కడ మీరు గమనిస్తే వీటన్నిటితో డివిజిబుల్ అవ్వాలంటే వీటన్నిటికీ ఎల్సిఎం తీసుకోవాలి. ఎల్సిఎం ఏమొస్తుంది? 2 5 10 11కి ఎల్సిఎం కనుక్కోండి. 2 1s 2 5s. 5తో చేయండి.
ఎల్సిఎం అంటే 2 into 5 10 110. అంటే ఇక్కడ ఉండే నెంబర్స్ 110తో డివిజిబుల్ కావాలి. 110 అంటే ఏమని 11 into 10 అని, అంటే 11తో డివిజిబుల్ అవ్వాలా 10తో డివిజిబుల్ అవ్వాలా. ఈ నెంబర్ వచ్చి 10తో డివిజిబుల్ కాదు. 10తో డివిజిబుల్ అవ్వాలంటే యూనిట్ డిజిట్ 0 ఉండాలి కదా. ఇప్పుడు ఈ ఆప్షన్ తీసుకోండి, 589 270. 10తో డివిజిబుల్ అవుతుంది, 11తో అవుతుందా చూద్దాం. 11 అంటే ఆల్టర్నేట్ సమ్ కదా. 5 + 9 14, 14 + 7 21, 8 + 2 10, 11 వచ్చిందా, అంటే 11తో డివిజిబుల్ అవుతుంది. ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పెయిర్స్ ఆఫ్ నాన్ జీరో వాల్యూస్ ఆఫ్ P and Q. ఇక్కడ ఏం కనుక్కోవాలా, P వాల్యూ Q వాల్యూ కనుక్కోవాలి. 6 డిజిట్ నెంబర్ ఏమి ఇచ్చారు, 674, PQ0. దేంతో డివిజిబుల్ అవ్వాలా, 3తో అవ్వాలా 11తో అవ్వాలా. ఆప్షన్లు బట్టి వెరిఫై చేసుకోండి. ఫస్ట్ ఆప్షన్ 674, P వాల్యూ 2 Q వాల్యూ 2. 3తో డివైడ్ అవుతుందా, ఏదైనా ఒక నెంబర్ 3తో డివైడ్ అవ్వాలంటే సమ్ చెక్ చేయాలా. 6 + 7 13, 17, 19, 21. సమ్ 21 3తో డివైడ్ అవుతుంది. ఏదైనా ఒక నెంబర్ 11తో డివిజిబుల్ అవ్వాలంటే ఆల్టర్నేట్ సమ్ తీసుకోవాలా. 6 + 4 10 12, 7 + 2 9, 12లో 9 పోతే 3, అంటే 11తో డివిజిబుల్ కాదు కదా. ఫస్ట్ ఆప్షన్ కాదు, ఫస్ట్ ఆప్షన్ 11తో డివిజిబుల్ కాదు. సెకండ్ ఆప్షన్ తీసుకోండి, 674, P వాల్యూ 5 Q వాల్యూ 4. ఫస్ట్ 3తో డివైడ్ అవుతుందా లేదో చూసుకోండి. 6 + 7 13, 17, 22, 26. 26 అంటే 3తో కాదు. థర్డ్ ఆప్షన్ చూడండి, 42. P అంటే 4, Q అంటే 2. 674 3తో డివైడ్ అవుతుందా లేదో చూడండి. 6 + 7 13, 17, 21, 23. ఈ 3 ఆప్షన్లు కాదంటే ఇంకా ఆటోమేటిక్గా ఫోర్త్ ఆప్షనే, మళ్ళీ ఏం చెక్ చేయాల్సిన పని లేదు. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. ఫోర్త్ ఆప్షన్ 3తో డివిజిబుల్ అవుతుంది, 11తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ డిజిట్స్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ స్టార్ అండ్ యాష్. 62684 స్టార్ యాష్. దేంతో డివిజిబుల్ అవ్వాలా, బోత్ 8 and 5. 8తో డివిజిబుల్ అవ్వాలా 5తో డివిజిబుల్ అవ్వాలా. 8తో డివిజిబుల్ అవ్వాలంటే లాస్ట్ 3 డిజిట్స్ దేంతో డివిజిబుల్ అవ్వాలా, 8తో. ఆప్షన్లు బట్టి వెరిఫై చేద్దాం. 4 ఫస్ట్ ఆప్షన్ అంటే 420. సెకండ్ ఆప్షన్ అంటే స్టార్ బదులు 4, యాష్ బదులు 0, 440. నెక్స్ట్ 450, 405. ఇది 8తో డివిజిబుల్ కాదు, ఇది కూడా 8తో డివిజిబుల్ కాదు, 8తో డివిజిబుల్ కాదు. నెక్స్ట్ ఇది 8తో డివిజిబుల్ అవుతుందా, కాదు. 440 8తో డివిజిబుల్ అవుతుంది. 8 5s 40, 8 5s 40. ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ ఇచ్చిన నెంబర్స్లో ఏ నెంబర్ 24తో డివిజిబుల్ అవుతుంది. 24 అంటే 8 into 3 కదా, అంటే ఆ నెంబర్ 8తో డివిజిబుల్ అవ్వాలా 3తో డివిజిబుల్ అవ్వాలా. ఇక్కడ ఆడ్ నెంబర్స్ ఉన్నాయి. ఆడ్ నెంబర్స్ అంటే 2తోనే డివైడ్ అవ్వవు, అంటే 8తో కూడా కాదు. ఫస్ట్ ఆప్షన్ చెక్ చేద్దాం, 3 2 1 1 8. 3తో డివైడ్ అవుతుందా లేదా చూద్దాం. ఏదన్నా ఒక నెంబర్ 3తో డివైడ్ అవ్వాలంటే సమ్ చెక్ చేయాలా. 3 + 2 5, 6 7 15. 15 అంటే 3తో డివైడ్ అవుతుంది. ఏదన్నా ఒక నెంబర్ 8తో డివైడ్ అవుతుందా లేదని లాస్ట్ 3 డిజిట్స్ తీసుకుంటామా. 8 1s 8, 38, 8 4s 32. 8తో డివైడ్ అవ్వడం లేదు కదా. డివైడ్ అయితే రిమైండర్ 0 రావాలి. ఇక్కడ రిమైండర్ 6 వచ్చింది, అంటే డివైడ్ అవ్వడం లేదు. ఫస్ట్ ఆప్షన్ కూడా కాదు. 3 ఆప్షన్స్ రాంగ్ అంటే ఇంకా ఆన్సర్ ఏ ఆప్షన్,